బాపట్ల జిల్లాలో సిలికా ఇసుక మైనింగ్ వ్యవహారం అధికారుల దృష్టిని ఆకర్షించింది. చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం, చిన్నగాంజాం మండలాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా, సిలికా ఇసుక మైనింగ్ అనుమతుల దుర్వినియోగంపై విజిలెన్స్ స్క్వాడ్ దృష్టి సారించింది. నాయుడు నాగార్జున రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రాంతీయ విజిలెన్స్ స్క్వాడ్ అధికారులు సంయుక్త తనిఖీలకు చర్యలు చేపట్టారు. ఒంగోలు ప్రాంతీయ విజిలెన్స్ స్క్వాడ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ బి రామచంద్ర జారీ చేసిన ఉత్తర్వుల మేరకు తనిఖీలు నిర్వహించనున్నారు. ఆగస్టు 19న వేటపాలెం మండలంలో, ఆగస్టు 20న చిన్నగాంజాం మండలంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నారు. మైన్స్ అండ్ జియాలజీ అధికారులు, తహసీల్దార్లు, మైనింగ్ సర్వేయర్, మండల సర్వేయర్లు ఈ తనిఖీల్లో పాల్గొననున్నారు. ఇక ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు సంబంధించిన రికార్డులు, మైనింగ్ అనుమతులు, క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు పరిశీలించనున్నారు. అక్రమాలు జరిగినట్టు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారన్నారు. ఇక అనంతరం తనిఖీల నివేదికను మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ కార్యాలయానికి సమర్పించనున్నారు. అయితే ఫిర్యాదులోని ఆరోపణలు వాస్తవమా కాదా అనేది అధికారుల సంయుక్త తనిఖీల తర్వాత స్పష్టం కానుంది. ఈ తనిఖీలపై చీరాల నియోజకవర్గంలో ఆసక్తి నెలకొంది.